ట్రాన్స్పోర్ట్ చేసేందుకు. అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. రుకో జరా సబర్ కరో. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలు చెప్పింది. కోర్టులో ఈడీ సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లిక్కర్ రవాణా స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు కారుమూరి నాగేశ్వరరావు ఖాతాలోకి 11,95,00,000 వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. మొత్తం స్కామ్ లో 18,09,00,000 రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ పేర్కొంది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కారుమూరి అక్రమాలకు పాల్పడ్డారని, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్ముతో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. మద్యం రవాణా కుంభకోణంలో కారుమూరి కుటుంబం కీలకంగా వ్యవహరించిందని ఈడీ స్పష్టంగా చెప్పింది. అక్రమంగా వచ్చిన డబ్బుతో కారుమూరి సునీల్ భారీగా వేడుకలు నిర్వహించడమే కాకుండా ఖరీదైన వాచీలు, విమాన ఛార్జీలకు కారుమూరి నాగేశ్వరరావు అకౌంట్లోని డబ్బును ఉపయోగించినట్లు ఈడీ విచారణలో తేలింది. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి మద్యం రవాణా కుంభకోణంలో పాల్గొన్నట్లు ఈడీ స్పష్టంగా చెబుతోంది. ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇప్పించినందుకు గాను ప్రతి నెల 50 నుంచి 60 లక్షల రూపాయలను రాజ్ కసిరెడ్డికి చెల్లించినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.